రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి 1 year కంప్లీట్ చేసుకున్నందుకు ప్రస్తుతానికి అయితే పర్వాలేదు. రైతులకైనా రుణమాఫీకైనా ప్రజెంట్ గా అయితే ఇప్పుడైతే మంచిగానే పనిచేస్తుందని అనుకుంటున్నాను. అది రేవంత్ రెడ్డి పాలనకైతే నో డౌట్, నో ప్రాబ్లం. హైడ్రా గురించి ఏమంటారు? హైడ్రా ఉన్నది దొంగలు దోచుక తిన్నారు, పర్మిషన్లు ఇచ్చారు. ఇప్పుడు కున్న కొడుతున్నా అంటే ఇప్పుడు వానలు వచ్చాయి అనుకో, అప్పుడు పరిస్థితి ఏంది? హైడ్రా వాళ్ళకు మళ్ళీ ఇట్లా జరిగింది అట్లా జరిగింది మనమే మొత్తుకుంటాం. మళ్ళీ తీవ్రంగా నీళ్ళు వచ్చినాయి, నిప్పులు వచ్చాయి, మనమే చెంచంగా చెప్తారు. అది పరిస్థితి. హైడ్రా అయితే మంచి పని, అది ఎంతవరకైనా సాధించవలసిన హైడ్రా ఎన్నటికైనా చేయవలసినది. అది నిజాం పాలన ఉన్నప్పుడు మోరీలు కట్టినాయి. అవి ఇప్పుడు వరకు దానికి అంతులేదు, ఆధారం లేదు. కానీ అంతకు ముందు కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడే ఇచ్చారని కాంగ్రెస్ పాలన ఇచ్చింది వేరు, ఇప్పుడు ఇచ్చిన 10 ఏళ్ళలో ఇచ్చింది వేరు. వాళ్ళు 10 ఏళ్ళు కాదు 40 ఏళ్ళు చేసింది ఎక్కువ అయింది. ఇప్పుడు 10 ఏళ్ళు చేసిన దోపిడీ ఎక్కువ అయింది. ఆల్రౌండ్ కేసీఆర్ ఒప్పుకోండు 28,000 పర్మిషన్లు ఇచ్చినాము వీటికని. మరి ఇంకొకటి దొంగ చెప్పు, గత 10 ఏళ్ళే కదా. రేవంత్ రెడ్డి దొంగ నువ్వు అనుకుంటున్నావా? రేవంత్ రెడ్డి చేస్తున్న పనులకు సంతోషిస్తుంది. ఎందుకంటే నోటిఫికేషన్ వేసి చేతులు ఎత్తేసి కానీ ఇప్పుడు జాబులు ఇచ్చుకుంటూ పోతుంది కదా. మరి వాడిని నమ్ముతావా? ఇప్పుడు సంవత్సరాల్లో ఎన్ని జాబులు ఇచ్చినో తెలుస్తాయి కదా. 10 ఏళ్ళలో ఏమి ఇచ్చిను? అన్న ఫ్రీ బస్ వల్ల కూడా ఫ్రీ బస్ వల్ల మార్పిడి చేయవలసిందే. ఫ్రీ బస్ ఏంటంటే వృద్ధులకు కాలేజీ పిల్లలకు ఫ్రీ బస్ పెడితే కొంతవరకు మంచిదే, కానీ ఫ్రీ బస్ వల్ల ఏంటంటే గొడవలు అవుతున్నాయి. కనీసం ఏంటంటే ఫ్రీ బస్ వల్ల కర్ణాటక వైపు ఎత్తేసారు, ఇట్లా ఎత్తేసిందే బెస్ట్ ఫ్రీ బస్. ఎందుకంటే కాలేజీ పిల్లలకు వృద్ధులకు పనిచేస్తే బాగుంటది. దానికైతే ఒప్పుకోవచ్చు. ఫ్రీ బస్ ఏంటంటే క్యాన్సల్ చేసి కాలేజీ పిల్లలకు వృద్ధులకు ఇస్తే కొంచెం మంచిగా ఉంటది.